అందరం దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి, అలాగే అత్యల్పుడైన నేను మీ ఎదుట నిలవబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం మనము యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన బోధలలో ఆయన కొన్ని యూజ్ చేశాడు. ఉపమాన రీతిగా ఆయన తన ప్రసంగాలు చేశాడు. ఆయన చేసిన ఉపమానాలు చాలా ఉన్నాయి. దాదాపు 40 ఉపమానముల దాకా ఉన్నాయి. ఉపమానం అంటే చెప్పండి అమ్మా, ఉపమానం అంటే ఏమిటి? ఉపమా కాదండి. ఉపమానం అంటే మీరు వింటలేదట అసలు దేవుని మాటలో. చెప్పాను ఉపమానం అంటే ఏమిటి? పరలోక సంబంధమైన విషయాల్ని భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పటం అంటే ఉపమానం అంటే దానికి అర్థం అన్నమాట. ప్రతీది కూడా ఆ విషయాలన్నీ కూడా పరలోక సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి కాదు. కానీ ఆ విషయాలన్నీ కూడా పరలోక సంబంధమైన విషయాలతో మనకి బోధిస్తే అర్థము కాదని భూమి మీద ఉన్న విషయాలతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారు. అది యేసు ప్రభువారు అది చాలా విశ్వాసులకి, ఇది అన్యజనులు కాదు కానీ విశ్వాసులకి అర్థమవటానికి ఆయన ఉపమాన రూపంలో ఆయన బోధ చేశాడు. అందుకని గడిచిన వారం మనము ఆయన చెప్పిన ఉపమానములో గోధుమలు గురుగులు అనే ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన. అంటే ప్రతి ఉపమానానికి ఒక స్టోరీ చెప్పి దాన్ని వివరించి చివరిలో కూడా ఆయన సారాంశము చెప్పేవాడు. అలాగే ఆయన చెప్పిన ఉపమానంలో గోధుమలు గురుగులు, ఒక మనుష్యుడు తన మంచి పొలములో గోధుమలు విత్తాడు. అవి పెరుగుతూ ఉన్నాయి. పెరిగి గింజబడిన తర్వాత వాటి మధ్యలో గురుగులు కూడా కనపడ్డాయి. అప్పుడు కోత కోసే వాళ్ళు వచ్చి ఆ యొక్క యజమాని అడుగుతున్నారు, అయ్యా నువ్వు మంచి విత్తనాలు విత్తావు కదా, నువ్వు భూమిని బాగా సేద్యము చేసావు కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు అతను చెబుతున్నాడు, అయ్యా ఇది నిద్రపోతున్నప్పుడు ఇది శత్రువు చేసిన పని, గోధుమల మధ్యలో గురుగుల్ని విత్తిపోయాడు. అప్పుడు ఆ యొక్క దాసులు అడుగుతున్నారు, ఆ కోతగాండ్రు, అయ్యా మేము వెళ్ళి ఆ గురుగుల్ని తీసేసామా, ఆ గురుగుల్ని పికిలించేసామా? వద్దు. ఎవరంటున్నారు వద్దని? పలకండమ్మా ఒకరువా. హల్లెలూయా. ఎట్లాగుండాలంటే చిన్నప్పుడు బొమ్మ ప్రాణం వాడేవాళ్ళు చూసా వాళ్ళేది, ఎప్పుడు మీరు బొమ్మ అనంగానే ఇట్లాగ అంటారు కదా, అలాగా ఉన్నారనమాట. ప్రాణంలోకి వచ్చేసేయండి. వాళ్ళేదా ఎవరెవరు ఆడారు బొమ్మ ప్రాణం, వాళ్ళేదా? మీరు ఇప్పుడు బొమ్మలాగా ఉన్నారు, ప్రాణంలానికి వచ్చేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు అంటున్నాడు వద్దు. ఒకవేళ గురుగుల్ని పెరిగితే వాటితో కూడా గోధుమల యొక్క అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి రెండింటిని కూడా కలిసి ఎదగనివ్వండి. కోతకాలం ఒకటి వచ్చేది కదా, అప్పుడు గురుగుల్ని ముందుగా పికిలించి అగ్నిలో వేసేయండి. తర్వాత గోధుమల్ని తీసి వాటిని నా కొట్టులో పేర్చండి. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా చెప్పాడు కదా యేసయ్య. ఇక్కడ గోధుమలు అంటే ఎవరంటే దేవుని సంబంధులైన మనుషులు, గురుగులు అంటే సాతాను సంబంధులైన మనుషులు అనమాట. ఇప్పుడు దేవుని సంబంధమైన మనుషుల్ని దేవుడు నాటాడు. ఇప్పుడు సాతాను సంబంధమైన మనుషుల్ని సాతాను నాటాడు. మనం ఎలాగో తెలుసుకోగలం గోధుమలు ఎవరో గురుగురు ఎవరో? 3 విషయాలు చెప్పుకున్నాం. ఎందుకు నేను ప్రతి ఒక్క రివిజన్ చేస్తాను, మీకు అర్థం కావటానికి. ఏదో నా పాటికి నేను చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, కానీ మీకు ప్రసంగం తెలియాలి, అది మీ లోపలికి వెళ్ళాలి, మీరు నేర్చుకోవాలి. ఏదో కాసేపు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పటానికి కాదండి. వాక్య భాగం నేర్చుకుంటే అది మన లోపలికి వెళ్ళి ఫలించిద్ది. అది మనం ఎంత దేవదూత వచ్చి చెప్పినా వాక్యాన్ని వినే ఆ కాన్షియస్ మనసాక్షి లేకపోతే ఇక్కడ దేవుడే వచ్చి చెప్పినా మీకు ఏది కూడా వంట పట్టదు. అది ఎవరు చెప్పినా
అది ఎవరు, అది ఏ వ్యక్తి చెప్పినా ఆ వాక్యము నేను వినాలి, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి, ఆ వాక్యానుసారం నేను ప్రవర్తించాలి, ఇది నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దాన్ని రిసీవ్ చేసుకుంటావో అది అప్పుడు నీ జీవితంలో ఫలించడం ప్రారంభించింది. అప్పుడు దాకా నువ్వు ఎవరు చెప్పింది నా గురించి కాదులే, ఇదేదో ఊరకనే చెప్పుకుంటున్నారులే పాస్టర్ అనుకున్నావు అనుకోండి, అవి ఆంతనే ప్రసంగాలు ఆంతనే అయిపోతాయి, మనం ఆంతనే మన జీవితం కూడా అలాగే ఉండిపోతుంది. కాదు కాదు, ఈ అంచె దినాల్లో గోధుల మధ్యలో గురుగులు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎలాగ మనం గుర్తించాలి, ఎలాగ మనము నిజమైన గురుగేదో నిజమైన గోధుమ ఏదో ఎలాగ మనం ఆలోచించాలంటే, గోధుమ గింజ పడుతుంది, గోధుమలు ఫలాలు కనపడ్డాయి. నిజముగా దేవుని ద్వారా ఒకవేళ దేవుని సంబంధం అయితే మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఫలాలు కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత ఎదుగుతున్నా నీలో ఫలాలు కనపడటం లేదంటే మనం గోధుమలు కామండి. ప్రైజ్ ది లార్డ్. ఏం ఫలాలు? యాపిల్ కాయల? ఆత్మ ఫలాలు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం, సాత్వికం. 9 ఫలాలండి. రెండవదిగా గోధుమకి గురుగుకున్న తేడా, గోధుమలు పనికొస్తున్నాయి కాబట్టి కొట్టులో సమకూర్చమని చెప్పాడు, గురుగులు పనికిరావు కాబట్టి తీసుకెళ్ళి అగ్నిలో పడేనని చెప్పాడు. కాబట్టి దేవుని సంబంధముగా మనము ఒకవేళ గోధుమలు అనుకుంటే నువ్వు దేవునికి పనికొస్తున్నావా? దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నావా? చిన్న పనైనా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు దేవుని యొక్క అది ఏదైనా సరే, ప్రార్థన అయినా ఒక పని, అది ఏదైనా దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది పనేనండి. దేవునికి పనికొస్తున్నాయి గోధుమలు, అది దేనికి సాదృశ్యంగా ఉంటే పనికొస్తున్నాయి కాబట్టి ఆయన వాటిని దాచిపెట్టాడు ఆయన. అందుకని ఎవరు చేసిన దానికి జీతం ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు, ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వటానికి. కానీ ఈరోజు మనం గోధుమలం అయితే నిశ్చయముగా నువ్వు దేవునికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఒనేసిము ఒకప్పుడు పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు. తన యజమానుడైన పౌలుకి అలాగే ఫిలోమోనికి హాని చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే దైవజనుడైన పౌలు అతనికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి సువార్త చెప్పాడో, ఇప్పుడు పనికిరాని వ్యక్తి పనికొచ్చే పాత్రగా మార్చబడ్డాడు. ఇప్పుడు పౌలు గారు ఫిలోమోనికి చెబుతున్నాడు, ఫిలోమోన్, ఒనేసిము మార్చబడ్డాడయ్యా, ఒనేసిము బ్రతుకు మార్చబడిందయ్యా. మునుపు అతను నిష్ప్రయోజనముగా ఉన్నాడయ్యా, అతని ద్వారా నీకు ఏ ప్రయోజనము లేదు, కానీ ఇప్పుడు నీకు నాకు దేవునికి ప్రయోజనకరముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవునికి ప్రయోజనకరముగా ఉన్నామా, నిష్ప్రయోజనకరముగా ఉన్నామా? మూడవది, గోధుమలు ఎలాగ ఎదుగుతున్నాయి అంట? క్రమముగా ఎదుగుతున్నాయి. దెర్ ఈజ్ ఎ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గోధుమలు ఎలాగ ఎదుగుతున్నాయి? క్రమముగా ఎదుగుతున్నాయి. గురుగులు దెర్ ఈజ్ నో రూల్స్ అండ్ క్రమము లేదండి. కాబట్టి మనం ఎలాగ ఎదగాలి? మనం యేసయ్య నమ్ముకున్నా, మనం ఒకవేళ ఎంత విశ్వాసులమైనా మనం ఎలాగ ఎదగాలి? డే బై డే యెహోవా మందిరం నాటబడిన వారై ఒలీవ మొక్కల వలె మనం ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానాన్ని మనం పోయిన వారం విన్నాం. ఈ వారం మరొక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లూకా రాసిన సువార్త, యేసు ప్రభువు చెప్పిన మరొక ఉపమానం, 6వ అధ్యాయము 47, 48, 49 వచనాలు చదవండి. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వెయ్యక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇదే ఉపమానాన్ని మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయము, అంటే ఇక్కడ వేరుగా ఉంది కొంచెం, అక్కడ కూడా చదివితే మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయం 24 నుంచి చదవండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వెయ్యబడెను కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన వానిని బుద్ధిహీనుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూల్చబడెను, దాని పాటు గొప్పదని చెప్పినండి. చాలు. ఇక్కడ లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో చెప్పిన ఉపమానం రెండు ఒకటే, కానీ అక్కడికి ఇక్కడ కొంచెము ఒక్క తేడా ఉన్నాయి అన్నమాట. యేసు ప్రభువు ఈ ఉపమానం చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ పై వచ్చిన లూకా సువార్తలో ప్రభువా ప్రభువా అని నన్ను 47 వచనంలో 6వ వచనం 47 వచనం, నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును. కాబట్టి ఈరోజు మనము ప్రభువా ప్రభువా అని పిలిస్తే మనం దేవుని రాజ్యానికి వెళ్ళము, కానీ దేవుని యొక్క చిత్తము చొప్పున మనం చేస్తేనే దేవునికి రాజ్యానికి వెళతాం. ఆ మాట చెప్పి యేసు ప్రభువు శిష్యులకి ఈ ఉపమానాన్ని చెప్పాడు. 2 ఇళ్ళు ఉన్నాయి. ఇల్లు తెలుసుగా అండి, ఇల్లు తెలుసు కదా. 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటేమన్నా బండ మీద కట్టబడింది, రెండోది ఏమన్నా ఇసుక మీద కట్టబడింది. అంటే పునాది ఒక ఇంటికి చాలా బలముగా ఉంది, పునాది ఒక ఇంటికి బలహీనముగా ఉంది. ఒక ఇంటికి బాగా బండలేసి దాన్ని బాగా కూడా త్రవబడి అది లోతుగా అది వెయ్యబడి ఇల్లు కట్టబడింది. ఇంకొక ఇల్లు ఏమన్నా అసలు ఏ పునాది వెయ్యలేదు, ఏ బండలు లేవు, ఎటువంటి శ్రమ లేదు, కానీ ఇసుక మీద నేల మీద ఆ ఇల్లు కట్టబడింది. యేసు ప్రభువు ఇల్లు గురించి ఎందుకు చెప్పారు? ఇల్లు అంటే ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండియు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును మనమే, ఆ చివరి మాట అందరూ చెప్పండి, మనమే ఆ ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరని యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు కదా, ఆ ఇల్లు ఎవరు? మనమే, నీవే ఇల్లు. ఇప్పుడు యేసు ప్రభువు ఇల్లు అనగానే నిన్ను గురించి ఆయన ఇంటిని పోల్చి పరలోక సంబంధంగా ఉపమానాన్ని చెప్పాడు. అయితే ఆయన చెప్పిన ఆ భావం ఏంటంటే, బండ మీద కట్టబడిన ఇల్లు దాని పునాది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ ఇంటి మీద వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు కదిలించబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంది, ఆ ఇల్లు బలముగా ఉంది. కారణం ఏం తెలుసా? ఆ ఇల్లు యొక్క పునాది బండ మీద కట్టబడింది. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఇల్లు బాగానే ఉంది, ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి, కానీ పునాది లేదు, క్రీస్తు లేడు. పునాది లేకుండా బలముగానే పైకి కట్టబడింది, కానీ పునాది సరిగ్గా, బేస్మెంట్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోవటాన్ని బట్టి ఎలాగ ఈ ఇంటికి, క్రీస్తును కలిగి ఉన్న ఇంటికి గాలి వాన వరద కొట్టినయో, ఆ ఇంటికి కూడా వాన వరద గాలి కొట్టినప్పుడు అది కోల్చబడి పడిపోయింది. ఇంకా దాన్ని తిరిగి లేపటానికి కూడా ఇంకా అవకాశం లేదండి. ఈ యొక్క ఉపమానము ద్వారా దేవుడు యేసు ప్రభువు ఆయన ఇచ్చిన సారాంశం ఏంటంటే, మన పునాది ఎలాగ ఉంది, ఈరోజు ఇల్లు అనగా మన ఆత్మీయ జీవితము, అది ఎలాగ కట్టుకుంటున్నాం, ఎలాగ అది కట్టబడుతుంది. మన యొక్క ఇంటి అనే ఈ ఆత్మీయ జీవితంలో క్రీస్తును పునాదిగా మనం కలిగి ఉన్నామా? మన పునాది, మన బేస్మెంట్, మన ఫౌండేషన్ ఎలాగ ఉంది?
ఫౌండేషన్, ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే మనకు తెలుసు కదా, మనందరికీ తెలిసిన వ్యక్తులమే కాబట్టి, ఒక ఇల్లు కట్టాలి, అది ఎంత పెద్ద ఇల్లు అయినా ముందు పునాది అనేది బలముగా ఉండాలండి. చాలామంది ఇంటిని బట్టి దాదాపు ఒక అంతస్తు అయితే కొంచెమే పునాది వేస్తారు, 2 అంతస్తులు. నేను మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్, అక్కడ ఆ కాన్ఫరెన్స్ ఏదో దాదాపు ఎంత ఎత్తుందంటే ఇట్లా తలెత్తి ఇట్లా చూడాల్సి వచ్చింది. అది మొత్తం చిన్న చిన్నగా లెక్కేస్తే 28 అంతస్తులు ఉందండి. అది అట్లా చూడాలి నిజంగా. అది దాన్ని చూసినప్పుడు అది ఆడ పైన పడితే అన్నట్టుగా ఉంది, సన్నగిట్టగా అగ్గిపెట్లు పేర్చినట్టుగా పేర్చారు. దాదాపు పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి, హైదరాబాద్ మొత్తం అదే పెద్దదంటే ఎవరో చెప్పారు, అదే అంత ఎత్తుందండి అది. ఒరే బాబు, దాని కింద ఎంత బేస్మెంట్ వేసండి, కడతా ఉన్నారు, ఇంకా నిర్మిస్తూ ఉన్నారు, పని సాగుతూ ఉంది. అంటే అది కట్టే కొంది మనం పైనే చూస్తాము, కానీ అది కట్టకబడక ముందు కింద ఎంత పునాది ఎవరు కూడా చూడరండి, ఎవరు కూడా ఆలోచన చేయరు. కానీ అది చిన్నదైనా పెద్దదైనా, చిన్న ఇల్లు అయినా పునాది వేయాలి, పెద్ద ఇల్లు అయినా పునాది వేయాలి. పెద్ద ఇంటికి ఇంకొకరు పునాది ఎక్కువ వేస్తారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు కూడా మన ఆత్మీయ జీవితాలు ఎలాగ ఉండాలి అంటే పునాది మీద మనం కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు మనము రక్షణ పొందిన ప్రజలముగా, విశ్వాసులముగా మన పునాది స్ట్రాంగ్గా ఉంటే మన మీదకి శ్రమ కానీ, ఉపద్రవము కానీ, మన మీదకి అది గాలివాన కానీ, అది మరి వరదైనా ఏదైనా సరే మన ఆత్మీయ జీవితం మీద కొట్టినప్పుడు మనం ఎలాగ ఉంటాం? స్ట్రాంగ్గా ఉంటాం. నీ పునాది సరిగ్గా లేదనుకోండి, నీ పునాది ఇల్లు మీద కట్టబడింది, ఇసుక మీద కట్టబడింది అనుకోండి, నీ యొక్క ఇంటికి దాని కింద బేస్మెంట్ సరిగ్గా లేదనుకోండి, నువ్వు చిన్న శోధనలకే నువ్వు పడిపోతావు, చిన్న ఇబ్బందులకే నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావు, చిన్న అపవాది యొక్క దుష్టగ్ని బాణాలకే నీ జీవితం అనేది అది పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు నీ పునాది సరిగ్గా లేకపోతే నీ ఆత్మీయ జీవితం అనేది సరిగ్గా ఉండదండి. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము ఎంత ఎదిగామన్నది కాదు, కానీ ముఖ్యము మన యొక్క బేస్మెంట్, మన ఫౌండేషను క్రీస్తులో ఎలాగ ఉంది, ఎంత దృఢముగా ఉంది, ఎంత శక్తివంతముగా ఉంది. చిన్న వాటికే నువ్వు పడిపోతున్నావు, చిన్న శోధనలకే అపవాది వేసిన ఉచ్చుల్లో నువ్వు పడిపోతున్నావు అంటే నువ్వు ఇంకా నీ పునాది అసలు లేనే లేదు, నువ్వు ఈ ఇసుక మీదే కట్టబడ్డావు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మన పునాదిని ఏం చేసుకోవాలి? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున ఆయన యందు వేరు పారిన వారై ఇల్లు వలె కట్టబడుచు, విశ్వాసముందు స్థిరపరచబడుచు, చాలు, ఇంటి వలె కట్టబడుచు. చదివారా? ఇంటి వలె కట్టబడుచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము కట్టబడిన వారిగా మనం ఉండాలి. ఇంటి వలె మనం దేవుని సన్నిధానంలో మనం కట్టబడుతున్నాం. దేవునికి మనం ఇంటి వలె మనం ఆయన సన్నిధానంలో మనం కట్టబడుతూ ఉన్నాము. మనం అన్ని విషయాల్లో కూడా. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘంతో ఆయన తెలియజేసిన 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. దేవుడు నేను నేర్పరి అయిన పునాది వేసి తిని దాని మీద కట్టుచున్నాడు, ప్రతి వాడును ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలని ఏమన్నాడు పౌలు కొరింథీ సంఘముతోటి? నువ్వు ఎలాగ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలాగా నిర్మించుకుంటున్నావో అది పునాది సరిగ్గా ఉందో లేదో శోధన వచ్చినప్పుడు, ఇక్కడ యాక్చువల్గా 3 రకాలు చెప్పాడండి. ఏమేంటి అక్కడ? ఆ ఇంటి మీద ఏమేమి కొట్టిని?
రెస్పాండ్ అవ్వండమ్మా. హల్లెలూయా. 3 విషయాలను, ఒకటి వాన, 2 వరదలు, 3 గాలి. వాన వచ్చి ఏం జరిగింది? మన విజయవాడలో ఏం జరిగింది? విజయవాడలో వాన వచ్చింది కదా, ఇంట్లోకి వెళ్ళినాయా లేవా? ఇళ్ళన్నిటిని కూడా ముంచేసినాయి. వరదలు, వానలు వేరు, వరదలు వేరు. వరదలు వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోతాయి. విజయవాడ ఇల్లు కొట్టుకొని పోలా, ఇల్లు ఆంతనే ఉండగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇల్లన్నీ కూడా ముంచేసినాయి. అంటే ముంచి వేయటం అంటే ఏంటి అర్థమైంది? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. నిజముగా ప్రైజ్ అలా ఇర్మియా భక్తుడు భలే రాశాడు కదండి. ఏం చేస్తాడంటే వాహనలే కాదండి కొంపలు ముంచేది. నేను చెప్పిన మాట కదా, కొంపలు ముందు అంటే ఇర్మియా భక్తుడు అంటున్నాడు మాట. చదివి ఇంకోసారి పెద్దగా చదవండి. కొంప ముంచును. వానలే కాదు కొంప ముంచేది. అందుకనే నువ్వు ఎలాగ కట్టబడుతున్నావు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వానలు ఒకవేళ మన ఇంటి మీదకి వచ్చి మన ఇంటిని ముంచకపోవచ్చు, కానీ మన చుట్టుపక్కల ఉన్న ఆ సహోదరుల విషయంలో కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వానలు ఎలాగా ఒక ఇంటిని ముంచుతాయో మనుషులు కూడా కొన్నిసార్లు మన ఇళ్లను ముంచేస్తారండి. నేను ఆ మాట అక్కడ పలకటాన్ని ఇష్టపడలేదు, కానీ మన రీతిలో మన ఇల్లు ముంచటానికి వానలు కాదండి కారణం. ఇర్మియా అంటున్నాడు, తన సహోదరుడు, ప్రతి సహోదరుడు కూడా కొంపలు ముంచుతారు. అలాగే వరదలు అనగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలో భక్తిహీనులు వరద వరలే. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అవి నిమ్మలింపనేరదు. చాలు కీర్తన 18:4 అంటాడు అనుకుంటా కీర్తనకారుడు. 18:4 చదవండి. మరణ పాశములు భక్తిహీనులు వరద పొర్లు పారు వారి వలె నా మీద పడి నన్ను బెదిరింపగను. ఇప్పుడు వానలంటే వానలు ఏం చేస్తాయి? ఇళ్ళను ముంచుతాయి. కాబట్టి వానలను ఇక్కడ ఎందుకు రాయబడిన మాట ఇర్మియా భక్తుడు చక్కగా చెబుతున్నాడు. ఆ వానలంటే ఏంటంటే ప్రతి వాడు కూడా తన సహోదరుల విషయంలో, తన చుట్టుపక్కల విషయాలు జాగ్రత్తగా ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా వరదలు అనగా భక్తిహీనులు వాళ్ళు ఎలాగ ఉంటారంటే వరద వలె మన మీదకి పొర్లుతారు. అందుకనే పాట కూడా ఉంది కదా, మరణ పుట్టురులలో మరువక మొరలిడా ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులలో మరువక మొరలిడా రక్షణ శృంగమై వరద వలె భక్తి హీనులు పోర్లిన వరద వలె భక్తి హీనులు పోర్లిన విడువక నన్ను ఎడ బాయని దేవా విడువక నన్ను ఎడ బాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, భక్తిహీనులు ఎలాగో పొర్లుతారో తెలుసా? వరద వలె వాళ్ళు మన మీదకి పొర్లుతారు. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో లోతు మీదకి భక్తిహీనులు అందరూ కూడా దుమ్మిడిగా వచ్చేసి వరద వలె వారి కుమార్తెను నాశనము చేయడానికి వాళ్ళ ఇంటి మీదకి వచ్చారండి. అయినను సరే అటువంటి భక్తిహీనులు వరద వలె లోతు కుటుంబం మీదకి వచ్చినా దేవుడు కాపాడాడు, దేవుడు నిలబెట్టాడు ఆ ఇంటిని. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు మన చుట్టూ కూడా ఎంతో మంది భక్తిహీనులు వరద వల్లే పొర్లిపోతా ఉన్నారు. ఈరోజు
ఆ వరదలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అంటే నీ పునాది ఎలాగ ఉండాలి? ఎంత భయంకరంగా ఈరోజు నిజముగా దేవుని ప్రజలకు, క్రైస్తవానికి విరోధముగా భక్తిహీనులు పొరులుతున్నారు తెలుసా? అసభ్యకరంగా యేసుప్రభు వారి గురించి వాళ్ళకి ఈ యొక్క యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ వాడి లేనిపోని అన్నిటిగా సృష్టించి భయంకరముగా చేస్తూ ఉన్నారు. నిజంగా భక్తిహీనులకి ఎలా తయారవుతున్నారంటే నిజంగా అది చెప్పటానికి కూడా యేసుప్రభు వారి గురించి, క్రైస్తవం గురించి భయంకరంగా హేళన చేస్తే వాళ్ళకి ఎలాగ వాళ్ళు దొరుకుతున్నాయో, మరి ఎలాగా వాళ్ళు చేస్తారో తెలియట్లేదు. కానీ భక్తిహీనులు భక్తిహీనత ఎక్కువైపోతా ఉందండి. ఇలాంటి సమయంలో నువ్వేం చేయాలి? అలాంటి వరదల్లాగా భక్తిహీనులు ప్రవహించిన, భక్తిహీనులు పెరిగిన నీ ఇల్లు కనుక స్ట్రాంగ్గా ఉంటే, నీ పునాది స్ట్రాంగ్గా ఉంటే, అది ఎంత పెద్ద వరదలు వచ్చినా పునాది బండ మీద కట్టబడిన ఇంటికి ఏ హాని, ఏ బెదురు కానీ, ఎటువంటి కీడు కూడా వాటిల్లదు. హల్లెలూయా. మూడవది ఏం కొట్టిందంటే ఇంటి మీద, ఒకటేమన్నా వానలు వచ్చినాయి, రెండేమన్నా వరదలు వచ్చినాయి, మూడేమన్నా గాలి వచ్చింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. చదువు. ఒక్క నిమిషం. 9 చదివింది యోబు. ఎక్కడెక్కది? 19, క్షమించండి, 19. ఒక గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయి దాన్ని నీకు తెలియచేటుకు నేను ఒక్కనే తప్పించుకొని వచ్చాను. ఇప్పుడు యోబు ఇంటి మీద ఏమి కొట్టింది? సుడిగాలి. అంటే గాలి, సుడిగాలి రెండు ఒకటే. గాలి కొట్టింది, ఆ ఇంటి 4 మూలల కొట్టింది అంటాను. చూడండి, ఒక ఇంటికి కట్టాలి అంటే ఖచ్చితంగా 4 పిల్లర్స్ ఉండాలి. 3 పిల్లర్స్ ఉన్న ఇల్లు నిలబడదు, ఖచ్చితంగా 4 ఉండాలి. అంటే ఒకవేళ పెద్ద అయితే పెంచుతారు, ఖచ్చితంగా 4 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మన చర్చికి 4 అంటే మధ్యలో ఒకళ్ళు పెద్దదైతే మధ్యలో పెడతారు, అది కాదు. మెయిన్ 4 మూలల 4 ఉంటాయి. యోబు ఇంటికి కూడా 4 మూలల 4 మూలల నుంచి వచ్చి ఆ సుడిగాలి కొట్టగా ఆ ఇంటిలో కీడు వచ్చింది. అంటే ఇక్కడ గాలి దేనికి సాదృశ్యంగా ఉంది? కీడు వచ్చింది. కీడు వచ్చి ఆ ఇంటి మీద కొట్టిన యోబు ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి యోబు ఇంటి మీదకి అంత భయంకరమైన సుడిగాలి వచ్చిన సాతాను యోబు ఇంటిని ఏమీ చేయలేకపోయాడు. చెప్పకూడదు, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు కొన్నిసార్లు మనము కూడా బండ మీద కట్టబడిన తర్వాత మన ఇంటి మీద కూడా కొన్ని అపవాది ద్వారా కానీ, ఒకవేళ పరిస్థితుల ద్వారా కానీ కొన్ని కీడులు గుండా మనం వెళుతున్నా, ఒకవేళ మన ఇల్లు పడిపోతా ఉందేమో జరుగుతున్న పరిస్థితులను బట్టి. కానీ యోబు ఇల్లు పడిపోలేదండి. యోబు ఇల్లు పడిపోలేదంటే అర్థమైంది, శరీర సమయం ఇల్లు పడిపోయిందండి, యోబు పడిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. యోబు స్ట్రాంగ్గా నిలబడ్డాడు. తన భార్యే ఒకవేళ అవిశ్వాస అయిపోయినా యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. మనము దేవుని ద్వారా మేలు అనుభవించవచ్చు, కానీ కీడు అనుభవించుట తగదా? పలకగలమా? మనం ఆ రీతిగా చెప్పగలమా? నువ్వు ఆ రీతిగా చెప్పగలిగితే నీ పునాది, చెప్పండి అమ్మా, నీ పునాది బండ మీద కట్టబడింది. కాదండి పాస్టర్ గారండి, మంచి చేస్తేనే దేవుడు, చెడు చేస్తే దేవుడు కాదండి. నాకు అన్నీ నేను పెట్టిన కాలెల్లా నేతిలో పడితేనే నాకు మంచి అండి. నేను చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతేనే, అవి సఫలమైతేనే దేవుడు అండి. విఫలమై ఒకవేళ ఆలస్యమైనా, ఒకవేళ ఏదైనా కీడు వచ్చినా దేవుడు లేడండి అని ఒకవేళ మనము దుష్టుడు నీకు ఆ రీతిగా నీ మనసులో పెట్టేశాడా, నీ పునాది సరిగ్గా లేదండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు గాలికి, వానకి, నువ్వు వరదలకి నువ్వు సిద్ధముగా ఉండాలి. నిజముగా కట్టబడిన బండ మీద ఖచ్చితంగా ఈ గాలి, వాన, వరదలు ఖచ్చితంగా వచ్చి అటాక్ చేస్తాయండి. పాస్టర్ నా మీద అటాక్ చేయట్లేదు అంటే
ప్రైజ్ అలా అసలు ఇల్లే నువ్వు కట్టుకోలేదండి. ఇల్లు కట్టుకోవాలా? నీ మీద ఈ కొట్టడం లేదు, గాలి కానీ వాన కానీ వరదలు కానీ గాలి కానీ నీ ఇంటి మీద కొట్టడం లేదు. పాస్టర్గా నేను హాయిగా ఉన్నాను, హాయిగా తింటున్నా, హాయిగా నిద్రపో, నేను సంతోషంగా ఉన్నానంటే నువ్వు ఇంకా నువ్వు కట్టబడలా. నువ్వు ఇంకా ప్రైజ్ అలా ఇంటి మీద కొట్టబడియండి. బైబిల్ గ్రంథంలో చాలామంది మీద ఈ యొక్క వాన కానీ వరదలు కానీ గాలి కానీ కొట్టినప్పుడు వారు ఎంతగా ఆత్మీయముగా బలము పొందుకున్న వాళ్ళు ఏమీ కూడా కదల్చబడలేకపోయారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఆత్మీయముగా కట్టబడుచున్నావు, కానీ శత్రువు నీకు కలిగిస్తున్న ఆ యొక్క వాన కానీ వరదలు కానీ గాలి వలన నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ విశ్వాసంలో నువ్వు ఒకవేళ పడిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, నీ ఇల్లు అనేది అది షేక్ అయిపోతా ఉందేమో, కదిలిపోతా ఉన్నావేమో. ఈరోజు యేసు ప్రభువు అంటున్నారు, నువ్వు కదిలిపోకూడదు, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. ప్రైజ్ అలాడ్. అది ఎంత పెద్ద శోధన అయినా, అది ఎటువంటి ఉపద్రవమైనా, అది ఎంత కష్టమైనా, అది ఏ నింద అయినా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే, నీ యొక్క ఇంటి మీద క్రీస్తు అనే పునాది వేయబడితే నువ్వు దేనికి కూడా నువ్వు భయపడవండి. నువ్వు దేనికి కూడా నువ్వు జడియవు. నువ్వు ఎటువంటి వ్యక్తులకు కూడా, వాళ్ళు భక్తిహీనులైనా, వాళ్ళు ఒకవేళ ఎటువంటి నీ జీవితాన్ని పడద్రోసే వ్యక్తులైనా, దావీదు అంటున్నాడు, నరులు నాకేమి చేయగలరు? నా ప్రక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూలినా అపాయము నా యొద్దకు రాదు. అదే బండ మీద కట్టబడిన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీ యొక్క ఇంటికి పునాది ఉందా? పౌలు అంటున్నాడు, ప్రతి వాడు ఎలాగ కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. ఆ కింద చదవండి, 1 కొరింథీ 3, ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకోవాలి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, వేయబడిన తప్ప చదవండి, అదే చదవండి. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఇక్కడ చక్కగా పౌలు గారు వివరించారని కొరింథీ సంఘానికి. ఒకరోజు మన పని కనపడబోతుంది. నువ్వు ఎలాగ కట్టబడ్డావో, నువ్వు ఎలాగ కట్టబడుచున్నావో, నీకు అసలు పునాది ఉందో లేదో ఒకరోజు అగ్ని వచ్చి ఈ పునాదిని పరీక్షించింది. ఆ రోజు ఒకవేళ మనం నిలబడితే దేవుడు జీతం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నీకు వచ్చే కష్టములో నువ్వు నిలబడుతున్నావా? నీ వ్యాధి బాధల్లో నిలబడగలుగుతున్నావా? నీ ఉపద్రవాల్లో నిలబడగలుగుతున్నావా? నీ నిందలలో, నీ యొక్క బాధలలో, నీ యొక్క కష్టాలలో, నీ నష్టాలలో, నీ యొక్క సమస్యలలో నువ్వు ఎదుర్కొనగలుగుతున్నావా? లేకపోతే నీ పునాది పడిపోయిన స్థితిలో కోలబడి, అక్కడ అంటున్న మాట 2 లోకాసు మత్తయి సువార్తలో, దాని పాటు గొప్పది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఇప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లు పడితే మళ్ళీ కట్టుకోవచ్చండి. కొంచెం పడిన దగ్గర మళ్ళీ కట్టుకోవచ్చు, ఎందుకంటే పునాది ఏమి కాదు, మళ్ళీ కట్టుకోవచ్చు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోయింది అనుకోండి, ఇంకా కడతానికి అవకాశము లేదండి. దాని పాటు గొప్పది. నువ్వు బండ మీద కట్టబడి ఇల్లు ఒకవేళ నువ్వు పడినా నీ పునాది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మరలా నువ్వు మరమ్మతులు చేసుకొని, మళ్ళీ నువ్వు రీమోడలింగ్ చేసుకొని నువ్వు దేవుళ్ళు బలపడవచ్చు. నువ్వు ఇసుక మీద కట్టబడితే ఒకేసారి కూలిపోయింది, ఇంక దాన్ని తిరిగి కడతానికి కూడా ఎవ్వడికి కూడా ఇంక అవకాశం లేదండి. కాబట్టి ఈరోజు మన పునాది స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని పౌలు అంటున్నాడు, జాగ్రత్తగా వినాలి. చాలామంది దిక్కులు చూస్తున్నారు. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. కాబట్టి అది కాదమ్మా, 1 తిమోతి 6:18 చదవండి. 1 తిమోతి 6:18, వారు వాస్తవమైన జీవమును
ఆ రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ పునాది ఇప్పుడు కాదండి, ఈ ఆదివారానికి కాదమ్మా, ఈ యొక్క 2024 సంవత్సరానికి కాదు. పునాది రాబో కాలానికి, రాబో పరిస్థితులకి, వచ్చే శోధనలకి. శోధన గాలి కానీ, వాన కానీ, వరదలు కానీ ఏ దిక్కు నుంచి వస్తాయో, ఎవరి నుంచి వస్తాయో, ఒకవేళ నీ కుటుంబంలో నుంచే, నీ చుట్టుపక్కల వార్ల నుంచే నీ మీదకి కొట్టవచ్చు. ఎలాగ వచ్చినా సరే, ఏ దిక్కు వచ్చినా సరే, ఎవరి నుంచి వచ్చినా సరే, అది ఒకవేళ దేవుడి నుంచి వచ్చినా సరే, నీ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటే ఎవడు నిన్ను కదిలించలేడో. దావీదు అంటున్నాడు కీర్తనలో, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను అంతగా కదల్చబడను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విశ్వాసాలు కదిలిపోతున్నారండి. ఈరోజు దేవుని ప్రజలు కదిలిపోతున్నారు. చిన్న చిన్న వాటికి కదిలిపోతున్నారు, పరిస్థితులు కదిలిపోతున్నారు. చూసే ప్రతి వాడిని కదిలిపోయి విశ్వాసులు అవిశ్వాసులుగా మార్చబడుతున్నారు. అయ్యో, రక్షణ పొందిన ప్రజలు, దేవుని ఆత్మతో నింపబడిన ప్రజలు, అయ్యో దేవుని మందిరంలో గడిపిన ప్రజలు, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడిన ప్రజలు ఈరోజు చిన్న చిన్న వాటికి కదిలిపోయి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు కదిలిపోయి, ఒకవేళ నీ జీవితాన్ని ఒకవేళ ఆత్మీకముగా ఒకవేళ అది ఒకవేళ స్పాయిల్ అయిపోతా ఉందేమో. కాదండి. పౌలు అంటున్నాడు, రాబో కాలానికి నువ్వు మంచి పునాది వేసుకోవాలి. ఎందుకో తెలుసా? రానున్న రోజులు ఇక మంచివి కావండి. ఈరోజు ఒకవేళ మంచిగా ఉండవచ్చు, రానున్న రోజుల్లో ఒకవేళ భూలోకం మీదకి ఎన్నో తెగులు రావచ్చు, భూకంపాలు రావచ్చు, కరోనా లాంటి ఇంకో తెగులు రావచ్చు, ఏదైనా అటాక్ చేయవచ్చు. ఏది వచ్చినా నువ్వు స్ట్రాంగ్గా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, నీతిమంతులు కరువు కాలములో తప్పింపబడతారు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా భూలోకం మీదకి రాబో శోధనలో నేను నిన్ను కాపాడతాను సంఘముతో దేవుడు చెబుతున్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన గడియలో నేను నిన్ను కాపాడతాను. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘాలకి దేవుడు వర్తమానం చెప్పాడు కదా. 7 సంఘాల్లో ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఏ రిమార్క్స్ ఇవ్వలేదండి. దేవుడు ఆ సంఘాన్ని ఎక్కడా కూడా తిట్టలేదు, ఎటువంటి నెగిటివ్స్గా దేవుడు మాట్లాడలేదు. ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నాడంటే, ఒక మాట చదవండి. ఆ సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నాడంటే, ఆ యొక్క సంఘం అంట దేవుని యొక్క వాక్యము చేత కట్టబడి అది ఎంతగానో 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘము కట్టబడింది. ఆ ఫిలదెల్ఫియా సంఘం యొక్క పునాది చాలా స్ట్రాంగ్గా ఉంది. అది చాలా దిట్టముగా, తన యొక్క పిల్లర్స్ కానీ చాలా బలముగా ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఓ ఫిలదెల్ఫియా సంఘమా, భూలోకం మీదకి రానున్న రోజుల్లో శోధన రాబోతున్నాయి, తెగులు రాబోతున్నాయి, ఇబ్బందులు రాబోతున్నాయి. భూమి అంతటి మీదకి, ప్రజల మీదకి, విశ్వాసుల మీదకి, దేవుని ప్రజల మీదకి, దేవుని సంఘం మీదకి ఉగ్రత రాబోతుంది. అయితే అటువంటి కష్టకాలంలో నువ్వు నా మాటలు విన్నావు, నువ్వు చక్కగా కట్టబడ్డావు, నీ పునాది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను నిన్ను కాపాడతాను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నేను నిన్ను కదలకుండా చేస్తాను. ఒకవేళ ఎవరు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప వాగ్దానం చేశాడో తెలుసా? స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ పట్ల దేవుడు ఆ రీతిగా కదులుతాడండి. ఏ హాని కూడా రానివ్వడు. ఎటువంటి ఒకవేళ గాలి వాన రాదని దేవుడు చెప్పటం లేదండి. ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేయాలి. అసలు రావని చెప్పటంలా, ఇంటి మీద కొట్టినయా లేదా, కొడతాయనే చెప్పాడు. కానీ దేవుడు కాపాడతాడని చెప్పాడు. ఇంకో ఇంటి మీద కాపాడటానికి అసలు క్రీస్తే పునాది లేడు. కాబట్టి ఈరోజు నీ జీవితము పునాది ఎలాగ ఉంది? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము ఇక్కడ 4 రకాల పిల్లర్స్ కనపడుతున్నాయి అండి. మన పునాదులు ఈ 4 ఉండాలి.
అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము చదవండి. వీరు అపోస్తలుల, చెప్పాను కదా, ఒక ఇంటికి పునాది వేసినప్పుడు ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? 4 ఉంటాయి జనరల్గా. ఇక్కడ అపోస్తల కార్యములో సంఘం కట్టబడింది. సంఘానికి ఎన్ని హింసలు వచ్చినా, స్టెఫను చనిపోయినా, అలాగే యాకోబుని హేరోదు ఖడ్గముతో చంపించాడో, భయంకరమైన శోధనలు వచ్చినా ఆది సంఘం కదల్చబడలేదండి. ఆ సంఘము చూస్తే అన్యజనులు సైతం భయపడ్డారు. అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యములు జరిగినాయి. దేవుని ఆత్మతో నింపబడి సంఘమంతా విస్తరిస్తూ ఉంది. సంఘమంతా కూడా వృద్ధి చెందుతూ ఉంది. సంఘం యొక్క పేరు మారుమ్రోగుతూ ఉంది. సంఘం స్ట్రాంగ్గా ఉంది. మరణమైన, ఉపద్రవమైన సంఘంలో ఎవరు కూడా కదలలేదు. కారణం ఏం తెలుసా? ఆ సంఘం యొక్క పునాది చాలా బలముగా ఉంది. ఆ సంఘం యొక్క పునాది బలంగా ఉండడానికి కారణం 4 పిల్లర్స్ ఏంటంటే, వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్న పునాది ఇది ఇసుకో, సిమెంటో, లేకపోతే ఈ యొక్క కంపెనీ ఉన్న మంచి సిమెంట్, అది కాదండి. నీ ఆత్మీయ జీవితానికి పునాదిలో ఈ 4 ఖచ్చితంగా ఉన్నాయా? ఏమేంటి అంటండి? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 పిల్లర్స్ ఎవరికైతే ఉంటాయో పునాదిలో, వాడిని ఎవ్వడు ఏమీ కూడా చేయలేడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఈ 4 పిల్లర్స్ ఉండాలి. మొదటిది ఏంటిది? అపోస్తలుల బోధ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ పునాదిలో బోధ ఉందా? చెప్పండి అమ్మా, ఉందా? హల్లెలూయా. ఏ బోధ? బైబిల్లో చాలా బోధలు ఉన్నాయండి. అక్కడ పర్టికులర్గా ఉత్త బోధను రాయలా. ఉత్త బోధ అంటే అపోస్తలుల బోధని ఎందుకు రాశారు? బైబిల్ గ్రంథంలో ఒక 16 రకాల బోధలు ఉన్నాయండి. చెబుతా వినండి. బిలాము బోధ, నికోలాయితుల బోధ, తప్పుడు బోధ, అన్య బోధ, అబద్ధ బోధ, దెయ్యముల బోధ, ఈ రీతిగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బోధలు ఉన్నాయండి. ఈ బోధలన్నింటిలో కంటే మిగతాది ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ, హితబోధ. అపోస్తలుల బోధ అంటే ఏం తెలుసా? వాళ్ళు ఎలాగ బోధించారో తెలుసా? వాళ్ళ బోధ మీరు ఎప్పుడైనా విన్నారా? అపోస్తలులు అంటే పేతురు బోధ విన్నారా? పౌలు యొక్క బోధ మీరు విన్నారు? ఎక్కడ ఎటువంటి డిఫెక్ట్స్ అని మనకు కనపడవు. ఎటువంటి వేరేది కానీ వాళ్ళ యొక్క బోధలో మనము ఆ తప్పు చూడవలసిన ఏది కూడా లేదు. అపోస్తలులు అలాగ బోధించారండి. పాపము చేసిన వ్యక్తిని పాపము చేసేవని ఖండించారు. పేతురు అదే ప్రసంగం చేస్తే, మీరు సిలువ వేసిన ఈ క్రీస్తునే యేసు దేవుడు లేపాడయ్యా, అది పొడవబడి 3000 మంది రక్షణ పొందారండి. ఈ రోజులు అలాంటి బోధ వినటానికి కూడా ప్రజలు ఇష్టంగా లేరండి. ఈరోజు అలాంటి బోధలు ఇవ్వండి. మనం అనుకుంటున్నాం మన యొక్క ఆత్మీయులు అలాంటి పునాది ఉందనుకుంటున్నాము, కానీ అపోస్తలుల బోధ ఎలాగుందో తెలుసా? వాళ్ళ బోధ చేస్తే ఆ ఎదుటి వారికి అవి గుచ్చుకుంటా ఉన్నాయి. అవన్నీ కూడా పొడవబడి స్టెఫను చంపడానికి రాళ్ళెత్తారు. స్టెఫను ప్రసంగం చేస్తే వాళ్ళు పళ్ళు కొరికి స్టెఫను రాళ్ళతో కూడా చంపారండి. స్టెఫను ఏం చేయాలో బోధ చేశాడు. బోధ చేస్తే అంత కోపం వచ్చిందండి, పళ్ళు కొరికి రాళ్ళతో కూడా చంపేశారు. కానీ పేతురు బోధ చేస్తే 3000 మంది రక్షణ పొందారు. ఈరోజు నువ్వు ఏ బోధ నీలో ఉంది? అపోస్తలుల బోధ ఉందా? లేకపోతే ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా దెయ్యముల బోధ, అబద్ధాల బోధ, నానా విధములైన అన్య బోధ, తప్పుడు బోధ, బిలాము బోధ, నికోలాయితుల బోధ? నువ్వు ఏ బోధను అనుసరిస్తున్నావు? నువ్వు ఏ బోధ వింటున్నావు? నీ యొక్క ఆత్మ సంబంధమైన ఇంటిలో, నీ పునాదిలో అపోస్తలుల బోధ ఉందా? రెండవదిగా సహవాసం లేకపోతే నీ పునాది సరిగ్గా ఉండదండి. ఉన్నాం పాస్టర్, సహవాసం. ఏ సహవాసం? ఎవరితో సహవాసం? దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం చేయాలండి. ఎవరితో సహవాసం చేస్తే మన పునాది ఏమైపోయిద్ది? చెప్పండి. మన పునాది ఏమైపోయిద్ది? అది క్షీణించిపోయిద్ది అండి. మనం విన్నాం మన ఉపవాస ప్రార్థనలో, దుష్టునితో సహవాసం చేయని వాడు దుష్ట సాంగత్యంతో దుష్టుడైపోతాడు, దేవునితో సహవాసం చేసిన వాడు దేవునిగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే దేవునితో సహవాసం చేశాడు కాబట్టి దేవుని పోలికగా మార్చబడ్డాడు. మోషే ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారు.
ఈరోజు నీ సహవాసము ఎలా ఉంది? పాస్టర్ మా సహవాసం ఆదివారం ఒక 2 గంటలేనండి అంటే మిగతా 7 రోజులు ఒక 2 గంటలకు పునాది ఎలాగుండిద్దండి? ప్రతిరోజు మనం దేవునితో వ్యక్తిగతంగా సహవాసం ఉందా? ఈరోజు సహవాసం లేకపోతేనే కదా ఒక 3 నెలలు ఆ వ్యక్తితో సహవాసం చేస్తే వీడు పడైపోతాడంట. యెషయా గ్రంథంలో అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారని 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ 2వదిగా నీ సహవాసం ఎవరితోటి? ఎందుకంటే చాలా చోట్ల చెబుతా ఎక్కడ కనపడినా కుదిరితే దేవునితోనే సహవాసం చేయండి, కుదరకపోతే దేవునికి దగ్గరగా ఉన్నవారితోనైనా సహవాసం చేయండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది చెప్పిన మాట? సూక్తి అర్థమైందా? కుదిరితే దేవునికి దగ్గరగానైనా ఉండండి, కుదరకపోతే దేవునికి ఎవరు దగ్గరగా ఉంటారో వెతుక్కొని ప్రైజ్ ది లార్డ్ వాళ్ళకి దగ్గరగానే ఉండండి. ఈ 2 కూడా చేయకుండా మేము ఎవరెవరితో సహవాసం ఉన్నామంటే అది నిజమైన సహవాసం కాదండి. 3వది రొట్టె విరుచుట అంటే కమ్యూనియన్ సర్వీస్. ప్రభు సంస్కారం తీసుకుంటున్నావా? ఎలా తీసుకుంటున్నాం? ఎలాగంటే అలా తీసుకుంటే మన పునాది సరిగ్గా ఉండదండి. తీసుకుంటున్నాం మంచిదే, చాలా సంఘాల్లో ప్రతి వారం తీసుకుంటారో తెలుసా? కానీ మన పెంతెకోస్తు ఐపీసీ మందిరంలో ఎందుకు నెలకొకసారి దాన్ని గౌరవిస్తామని. వెనకున్న ముందు అపోస్తలుల బోధ వాళ్ళు ఏం చేశారంటే డైలీ తీసుకుంటే అది ఉండే కొంది కూడా దాని మీద రెస్పెక్ట్ పోయింది. వాళ్ళు ఏంటంటే నామినల్గా తీసుకుంటున్నారు దాన్ని. అందుకనే మన పెంతెకోస్తు నాయకులు వెనక ముందున్న పిఎం శామ్యులు కొంతమంది ఆలోచన చేసి వీరు దాని గురించి పూర్తిగా గౌరవం పోతుంది కూడా నెలకు ఒకసారి పెట్టారు. ఆ నెలకు ఒకసారి పెట్టడానికి కూడా మనం చాలామంది మిస్ అవుతున్నాం, చాలామంది దాన్ని అయోగ్యంగా తీసుకుంటా ఉన్నాం. కానీ నీ యొక్క పునాదిలో యేసు రక్తము, యేసు ప్రవరిక దేహము తీసుకొని మన పునాదిని బలపరుచుకోవాలి. 3వదిగా ప్రార్థన చేయాలి. నీ పునాదిలో ప్రార్థన ఉందా? ప్రార్థన ద్వారా నీ ఇల్లు కట్టబడుతుంది, ప్రార్థన ద్వారా నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే అపవాదిగాడు ఏ వైపు నుంచి వాడు వస్తాడో మనకి తెలియదండి. కాబట్టి నీ ఆత్మీయ జీవితం, నీ పునాదిలో ఈ 4 పిల్లర్స్ పునాదిలో ఉండాలండి. ఏమిటి చెప్పండి? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఆ కిందే ఉండిద్దండి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందండి. మనల్ని చూసి చిన్న వాళ్ళే భయపడటం లేదండి. వాళ్ళ 4 పిల్లర్స్ వేసుకుని పునాది వేసుకుని ఉంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ గురించి చెప్పవలసిన అవసరం లేదండి. నువ్వు నిజంగా నీ పునాది స్ట్రాంగ్గా ఉంటే నిన్ను చూసి అన్యులు భయపడతారు, నిన్ను చూసి సాతాను భయపడతాడు, నిన్ను చూసి సాతాను సమూహం భయపడుతుంది. అటువంటి పునాది వేసుకోవాలని పౌలు సెలవిస్తున్నాడు. 1 తిమోతి మంచి పునాది వేసుకోండి. ప్రియ దేవునికి సమయం అయిపోవస్తుంది కాబట్టి ఈరోజు యేసుప్రభువు చెప్పిన ఉపమానం అదే. ఒక ఇల్లు ఏమన్నా బండ మీద కట్టబడింది, ఇంకొక ఇల్లు ఏమన్నా ఇసుక మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇంటికి గాలి, వాన, వరద, గాలి వచ్చి కొట్టగా ఆ ఇల్లు స్ట్రాంగ్గా నిలబడింది. ఇంకొక ఇంటి మీద ఏమన్నా ఇసుక మీద కట్టబడింది కాబట్టి ఆ ఇంటి మీద కూడా వాన, వరద, గాలి వచ్చి కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. దాన్ని మళ్ళా తిరిగి నిలబెడటానికి కూడా ఇంకా అవకాశం లేదు. కాబట్టి ఈరోజు నువ్వు నిజముగా దేవుని యొక్క నీ పునాదులు క్రీస్తు ఉంటే నీ ఇంటి మీదకి ఎంత పెద్ద వానైనా రాని, ఎంత పెద్ద వరదైనా రాని, భక్తిహీనులు వరద వలె పొరలని, నీ ఇంటి మీద అది ఏ కీడైనా రాని, నీ ఇంటిలో క్రీస్తు అనే పునాది ఉంటే నీ ఇల్లుని ఎవ్వడు కూడా పెకిలించి వెయ్యలేడు. హల్లెలూయా. బిలాము ప్రవక్త అండి. బిలామును శోధించడానికి బాలాకు రాజు వచ్చి తనకి పేరు ప్రఖ్యాతాన్ని కలిగిస్తానంటే కదిలిపోయి కోలబడిపోయి దేవుని ప్రజలు శపించడానికి వెళ్ళాడు. ఏమైపోయింది? బిలాము యొక్క ఇల్లు కూలిపోయింది. బిలాము ఇల్లు కూలిపోయిందండి. తన పునాది సరిగ్గా లేదు. బిలాము యొక్క బోధల్లో, అందుకని బిలాము బోధలో దేవునికి వాక్యానుసారంగా లేదండి. దేవుని ప్రజల్ని శపించకూడదు కదా, దేవుని ప్రజల జోలికి వెళ్ళకూడదు కదా. దేవుని ప్రజల జోలికి వెళ్ళకుండా బిలాము బోధ అని తెలుసా? దేవుని ప్రజలు శపించకుండా ఉండాలంటే బాలాకు రాజుకి ఒక టెక్నిక్ చెప్పాడండి. అయ్యా బాలాకు రాజు, దేవుడు ఏమైనా నాకు ఇలా చెప్పాడు అంటే, దేవుడు గాడిద ద్వారా, మనం గాడిద దాకే వింటాము కానీ బిలాము గాడిద ద్వారా బుద్ధి చెప్పాడు కదా. చెప్పాడా లేదా? రాత్రి విన్నాము కదా, చెప్పాడు కదా. బుద్ధి వచ్చిందా బిలాముకి? రాలేదమ్మా, రాలా. గాడిద ద్వారా దేవుడు నోరిచ్చి ఆ త్రోవలో నిలబడిన బిలాము బుద్ధి రాలా. మనం అనుకుంటా బుద్ధి వచ్చింది, బుద్ధి రాలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాలాకు రాజును పిలిపించుకొని, అయ్యా దేవుడు నన్ను
నాకు బుద్ధి చెప్పాడు, నాకు బుద్ధి రాలేదు, నేను సైలెంట్గా ఉంటానని చెప్పి బాలాకి ఏం చెప్పాడు తెలుసా? దేవుని ప్రజల జోలికి ఎవడు వెళ్ళలేడయ్యా, నాకు తెలిసిపోయింది. నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని ప్రజలు పురుషులు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో మంచి అందమైన స్త్రీలను పెట్టు, మోయాబి స్త్రీలని. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజలు వచ్చి వాళ్ళతో పాపం చేస్తారు కాబట్టి వాళ్ళకి బిస్కెట్లా ఎరయమని చెప్పాడు లేడీస్ని. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే బాలాకు రాజు అందమైన స్త్రీలను బాగా ముస్తాబు చేసుకొని వచ్చి దేవుని ప్రజల దగ్గర పెట్టంగానే వాళ్ళు శోధించబడి వాళ్ళతో పాపం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు పాపం చేస్తే దేవుని కోపం ఆటోమేటిక్గా తెలియదు. ఇది పాషకనేది బాబు కొత్త బైబిల్లో చదువుతున్నాండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం చదవండి. అదేగా జరిగింది. ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీలు షిత్తీములో ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా చాలండి. ఎవరు చెప్పారు ఈ బాధ? ఎవరు చెప్పారు? ఆ పైన వచ్చిన చూడండి, అంతటి బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకు తన త్రోవను వెళ్ళిపోయాడు. కానీ బాలాకు రాజుకి చెప్పింది ఇక్కడ రాయబడలేదు. కానీ ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వెళ్ళారు. వాళ్ళు తిరణాలు చేసుకుంటా ఉంటే, అంటే మన భాషలో అర్థం కావటానికి, మోయాబీయులు తిరణాలు చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలకి గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు, రండి మా తిరణాలకని. ఏం చేయాలి వీళ్ళు? పలకండి నమ్మకరావు, మళ్ళీ బొమ్మ ప్రాణం ఆటాడుతున్నారు. హల్లెలూయా. ఏం చేయాలి వీళ్ళు? ఒరే తిరణాలు కదా బాబు, మనం వెళ్ళకూడదు కదా అని లేడీస్ పిలిచారని చెప్పి, ఒరే వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే ఎలాగుండిద్దిరా బాబు అని అందరూ వెళ్ళిపోయి ముస్తాబు అయిపోయి అక్కడ వెళ్ళకుండా బాగా కడుపు నిండా పెట్టి అన్నం పెట్టి వాళ్ళ పాపంలోకి దింపి అక్కడ ఇంకా చూసుకొని ఇంకేమంటాయి డీజేలు, ఇంకా మొత్తం ఆ డ్యాన్సులకి. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందండి. వాళ్ళు ఇంకా ఆ ఇశ్రాయేల్ పురుషులందరినీ కూడా పిలిచి భోజనం పెట్టి కడుపు నిండా, మరి ఏం పెట్టారో ఆ భోజనం మొత్తం ఏమైనా కలిపారేమో, భోజనము చేసి వారి దేవతల కంట కడుపు నిండా తిని ఇంక ఎవరికి నమస్కారం చేస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాలేదండి. నమస్కారం చేశారు లేదా? చదవండి అమ్మ అక్కడ. స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారం. అయిపోయిందండి. ఇంకా బిలాము శపించడం అవసరం లేదు, ఇంకా బాలాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు పాపంలో దిగిపోయారు. ఈ పాపంలో దిగటానికి బోధ ఎవరు చేశారో తెలుసా? బిలాము బోధ అది. అందుకనే దేవుడు ప్రకటన సంఘములు అంటున్నాడు, నీ సంఘములో బిలాము బోధ ఉంది అని 2 సంఘాలతో చెబుతాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం, బిలాము ఆ చిన్న చిన్న వాటికి బిలాము పడిపోయాడు. ఆయన యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకి తన ఆత్మీయ జీవితము అసలు ఎలాంటి ఉండవలసిన వ్యక్తో తెలుసా యూదా ఇస్కరియోతు? రేపు దేవుని యొక్క రాకడలో యుగాంతములో ఆ యొక్క పరలోక రాజ్యములో 24 పెద్దలలో ఉండవలసిన వ్యక్తి యూదా ఇస్కరియోతు తెలుసా? ఆ 24 పెద్దలు ఎవరు చెప్పండి అమ్మా, సంఘ పెద్దల. ఒక పక్కేమన్నా గోత్రీకులు 12 మంది, ఇంకొక పక్కేమన్నా శిష్యులు 12 మంది. ఇక్కడ సింహాసనం మీద యేసయ్య. వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ తీర్పు తీర్చే అంత గొప్ప ధన్యత కొన్ని కోట్ల ప్రజలకి. ఆ 24 పెద్దల్లో ఉండవలసిన ఒక కుర్చీ ఎవరిది? యూదా ఇస్కరియోతుదండి. కానీ యూదా ఇస్కరియోతు దృష్టి అంతా ఎక్కడో తెలుసా? 30 వెండి నాణెముల మీదే ఉందండి. చిన్న 30 వెండి నాణేలకు యూదా ఇస్కరియోతుకి జీవితం ఏమైపోయింది? ఫ్లాట్ అయిపోయింది, పడిపోయింది. ఆకాను చూచాడు. ఆ యొక్క యెహోషువ గ్రంథంలో ఇలాగ చెప్పుకుంటా పోతే ఎంతోమంది విశ్వాసులే, అపోస్తలునిగా పిలువబడిన వాడే, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులే, వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ ఆత్మీయ జీవితముల మీదకి శోధన వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయారు, దేవుని చిత్తాన్ని కోల్పోయారు. అలాగ కోల్పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. యోసేపు ఇంటి మీదకి శోధన వచ్చినా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. దేనికో తెలుసా? పాపము చేయడానికి అవకాశం వచ్చినా ఇశ్రాయేలు ప్రజలు పాపములోనికి మోయాబు రాండ్లు దింపగలిగారు. కానీ యోసేపుని ఆ యొక్క పోతీఫరు యొక్క భార్య పాపములోనికి దించలేకపోయింది. చెప్పాలి కొద్ది దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం, బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్.
యోసేపు ఏమైనా గొప్పవాడ దేవదూత కాదండి, మనలాంటి వ్యక్తే. కానీ యోసేపుకి పునాది ఎలాగో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని ఆ స్త్రీ కదిలించలేకపోయింది. యోసేపు యొక్క భావోద్రేకాల్ని ఆ యొక్క వ్యక్తి కదిలించలేకపోయింది. యోసేపు మీద ఆ కీడు వచ్చినప్పుడు యోసేపుని ఎవ్వడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ఇల్లు ఎలాగా ఉంది? చిన్న చిన్న వాటికే మనము త్రుటిల్లిపోతా ఉన్నామా? చిన్న చిన్న వాటికి మనం జారిపోతా ఉన్నామా? చిన్న చిన్న వాటికే మన యొక్క జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? యోబు ఇంటి మీదకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అంత పెద్ద కీడు వచ్చినా తన బిడ్డల్ని కోల్పోయినా ఏ మాత్రం చలించాడా? లేదండి. అందుకనే తాను కోల్పోయిన దాని రుణంతలుగా పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా యోబు లాంటి విశ్వాసము మనకు కలుగును గాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ఎటువంటి పరిస్థితులైనా దాటుకోగలిగి వారు దేవుని నిశ్చయముగా వారు నిలబడ్డారు ఈరోజు. కాబట్టి నేను ముగించేస్తున్నాను. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం, బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఈరోజు మన ఇల్లు బండ మీద కట్టబడితే ఇప్పుడైనా రాబో కాలంలో అయినా ఎటువంటి శోధనలైనా నువ్వు నిలబడగలవు. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు నిలబడగలవు, ఎన్ని పరిస్థితులు నిలబడగలవు, నువ్వు ఓర్చుకొనగలవు, నువ్వు ఎటువంటి పరిస్థితి నువ్వు తాటుకొనగలవు. అది చివరిగా మొదటి తిమోతి పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమ వలన ఎవ్వడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపాను. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు అంటున్నారు, ఓ తెస్సలోనిక సంఘమా, తెస్సలోనిక సంఘం శ్రమల గుండా వెళ్తుందండి, ఇబ్బందుల గుండా వెళ్తుంది. వాళ్ళు ఉపద్రవాల గుండా వెళ్తా ఉన్నారు, వాళ్ళు కొన్ని పోరాటాల గుండా వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని నిందల గుండా వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని నష్టాల గుండా వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని మరణాల గుండా వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తే పౌలుకి తెలిసి వచ్చింది. ఎందుకంటే పౌలు ఆ చేతులతో ఆయన సంఘాన్ని కట్టాడు కాబట్టి పౌలు గారు ఇప్పుడు ఆ సంఘానికి ఒక లెటర్ రాస్తున్నాడు. ఓ తెస్సలోనిక సంఘమా, మీరు భయపడవాకండి, మీకు వచ్చే శ్రమలను చూసి మీరు కృంగిపోవాకండి, మీకు జరుగుతున్న పరిస్థితిని చూసి మీ విశ్వాసంలో మీరు తొలగిపోవాకండి. మీ శ్రమల వలన ఎవ్వడు మిమ్మల్ని కదిలించకుండా ఉండటానికి, ప్రైజ్ ది లార్డ్, ఈ నిందల వలన, ఈ వ్యాధుల వలన, ఈ బాధల వలన, ఈ పరిస్థితుల వలన ఎవ్వడు మీ పునాదిని కదిలించకుండా ఉండటానికి ఇదిగో నా పరిచారకుడైన తిమోతిని ప్రార్థన చేసి అభిషేకించి మీ దగ్గరికి పంపిస్తున్నాను. అతడు వచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకి తిమోతి అవసరం లేదండి. మన మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చప్పలకుతో దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. నీ పునాది నువ్వు కదలకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉంటే ఎంత కష్టాన్నైనా నువ్వు అధిగమించగలవు, ఎలాంటి బాధనైనా నువ్వు అధిగమించగలవు, ఎలాంటి పరిస్థితినైనా నువ్వు దాటుకుని వెళ్ళగలవు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటారు. తల వంచి ప్రార్థన చేసుకుందా. ఈరోజు నాయన, నా ఇల్లు పునాది ఎలాగ ఉందో, ఈరోజు నా యొక్క పునాదిలో క్రీస్తు ఉన్నాడా లేదా? నా యొక్క ఇల్లు ఒకవేళ ఇసుక మీద కట్టబడితే దాని పాటు గొప్పదయ్యా.